సంపూర్ణ కార్తీక మహాపురాణము ఏకోన త్రింశాధ్యాయము. అంబరీషుడు దుర్వాసుని పూజించుట. అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి, మహాముని, నేను బహుపాపాత్ముడును. ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడును. అయినా నా యందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంట విందు ఆరగించి నా సర్వదోషాల్ని ఉపశమింప చెయ్యి అని ప్రార్థించాడు. దూర్వాసుడు అంబరీషుణ్ణి తన బాహువులతో లేవనెత్తి, రాజా, ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాల్ని కాపాడటం వల్ల నాకు పితృస్థానీయుడు అయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ బ్రాహ్మణుడును, తాపసిని, నీకన్నా వయోవృద్ధుణ్ణి అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కాని మేలు చేయదు. అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను, అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయటం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి, ద్వాదశి నాడు దానాదులను, క్షీరాబ్ది ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణం చేయటం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, చదివించినా, రాసినా, వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు. ఏకోన త్రింశోధ్యాయ సమాప్తః. 29వ అధ్యాయం సమాప్తం.